హాయ్ అండి, నా ప్రాణం నువ్వేలే పార్ట్ 56. ఈ కొట్టడం నువ్వు నన్ను బెదిరించి నా మెల్లో తాళి కట్టినప్పుడే కొట్టుంటే నాకు ఈ బాధ ఉండేదే కాదు అంటుంది. సాత్విక్, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను అనుకుంది జరిగే వరకు నోరు మూసుకుని ఉండు అని కైవల్యాన్ని బెడ్డపై తోసేసి వెళ్తాడు. కైవల్య ఏడుస్తూ తన పెళ్లి ఎలా జరిగిందో గుర్తు చేసుకుంటుంది. సాత్విక్ కి కృతి మీద కన్నేశాడని తెలిసిన కైవల్య కోపంతో సాత్విక్ ని కొట్టి, ఛీ, నీలాంటి వాణ్ణి మా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ అని నమ్ముతున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి కాదు, తను ప్రేమించిన అమ్మాయిని కామించిన రాక్షసుడు అని చెప్తాను అని కోపంగా వెళ్తూ ఉంటే సాత్విక్, కైవల్య ఆగు, నువ్వు కనుక ఇప్పుడు ఈ నిజం చెప్తే కంపెనీలో పార్ట్నర్ గా వాడు నన్ను ఉండనివ్వడు. నా గురించి నలుగురిలో చెప్పాడు అంటే నా పొరుగు కూడా పోతుంది. కైవల్య ప్లీజ్ అంటాడు. కైవల్య, నీలాంటి వాడికి అలా చేస్తేనే ఇంకొకసారి ఎవరైనా స్నేహితుడిని ఇలా మోసం చేయాలి అంటే భయపడేలా చేస్తాడు మా అన్నయ్య అని కోపంగా వెళ్తూ ఉంటే సాత్విక్ పక్కనే ఉన్న కర్ర తీసుకుని కైవల్య తలపై కొట్టడంతో కైవల్య స్పృహ తప్పి పడిపోతుంది. ఒక్కసారిగా రాజేష్, సార్, మేడం గారిని చంపేస్తారా అని అడుగుతాడు. సాత్విక్, అది చేస్తే నాకేం వస్తుంది రాజేష్, దాని మర్డర్ కేసు వస్తుంది. అదే నేను దాన్ని పెళ్లి చేసుకుంటే నేను దాని భర్తను అవుతాను. అప్పుడు అది కృతి మీద నాకు మోజుందన్న విషయం వైభవ్కి చెప్పదుగా. రాజేష్, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? ఒకవేళ చెప్పేస్తే? దానికి సాత్విక్ నవ్వుతూ, ఇండియన్ వైఫ్ ల సైకాలజీ నీకు తెలియదు రాజేష్. తాళి కట్టినప్పుడు ఎలాంటి వాడైనా సరే వాడికి ప్రమాదం తెచ్చే పనులు ఏవి చెయ్యరు ఇండియన్ వైఫ్లు. అది రావణాసురుడి కాలం నుండే వస్తుంది. నువ్వు వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయి రాజేష్ అంటాడు. రాజేష్ అలాగే సార్ అని వెళ్ళి పెళ్లికి కావలసినవన్నీ తీసుకుని వస్తాడు. సాత్విక్ ఏర్పాటు చేసిన కొంతమంది ఆడవాళ్ళు కైవల్యకు స్పృహ వచ్చాక కైవల్యను పెళ్లి కూతుర్లా రెడీ చేస్తూ ఉంటే కైవల్య కోపంతో అవన్నీ ఒక్కొక్కటిగా విసిరి కొడుతుంది. సాత్విక్ పెళ్లి కొడుకులా రెడీ అయి వచ్చి, ఏంటి బెట్టి చేస్తున్నావు? మర్యాదగా రెడీ అవ్వు, లేకపోతే మీ అన్నయ్య శవం నీకు మన పెళ్లికి గిఫ్ట్ గా ఇస్తాను అంటాడు. కైవల్య, మా అన్నయ్యని చంపడం నీలాంటి విశ్వాసం లేని కుక్కల వల్ల ఏమవుతుంది? సాత్విక్ కోపంగా కైవల్య జుట్టు పట్టుకుని, ఏంటే నన్నే కుక్క అంటావా? కైవల్య, ఓ, కుక్కలు చాలా విశ్వాసం కలివి, నేను వాటితో పోలిస్తే అవి ఫీల్ అవుతాయి. నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా మా అన్నయ్యని ఏమీ చేయలేరు. అబ్బో, మీ అన్నయ్య మీద చాలా నమ్మకం ఉంది, మరీ అంత నమ్మకం పెట్టుకోకు పాపం అని ఒక వీడియో ఆన్ చేసి చూపిస్తాడు. వైభవ్ ఇంట్లో బయట ఉన్న లాన్లో కాఫీ తాగుతూ ఉంటాడు. సాత్విక్ ఏర్పాటు చేసిన మనిషి సరిగ్గా వైభవ్ తలకు తుపాకీ గురిపెట్టి ఉంటాడు. కైవల్య ఆ వీడియో చూసి, వద్దు, మా అన్నయ్యని ఏమి చేయొద్దు అంటుంది ఏడుస్తూ. సాత్విక్, నేనేమి చేయను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటాడు. కైవల్య ఆలోచిస్తూ ఉంటే, నీకు ఇష్టం లేకుంటే చెప్పు, అక్కడ మీ అన్నయ్య చచ్చిపోతాడు అంటాడు. దానికి కైవల్య ఏడుస్తూ, వద్దు, మా అన్నయ్యని ఏమి చెయ్యొద్దు అని సాత్విక్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అలా సాత్విక్ కైవల్య మెడలో 3 ముళ్ళు వేశాడు. కైవల్య తన ఆలోచన నుండి బయటకు వచ్చి, ఈ సాత్విక్ మా అన్నయ్య నుంచి ఆస్తి మొత్తం రాయించుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. మా అన్నయ్యని మాటల్లో పెట్టి అడిగితే మా అన్నయ్య నా కోసమైనా ఆస్తి రాసిస్తాడు. నో, అలా జరగడానికి వీల్లేదు. మా నాన్న ఈ ఆస్తిని చాలా నిజాయితీగా సంపాదించాడు. ఇలాంటి రాక్షసుడు చేతికి వెళ్ళకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని చాలాసేపు ఆలోచించాక తనకు ఒక ఆలోచన వస్తుంది. కానీ ఇలా చేయటం కరెక్టా కాదా అని చాలాసేపు ఆలోచించి వేరే దారి కనబడకపోయేసరికి అదే కరెక్ట్ అని తన ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ చేస్తుంది. అశ్వత్, అమ్మా, మీరంతా ఇంటికి వెళ్ళండి, నేను కృతి ఇక్కడే ఉంటాం అని వినోద్, సుమతి, భార్గవి, రమేష్, దీక్షలను ఇంటికి వెళ్ళమని చెప్తాడు. సరే అని ఇంక అందరూ ఇంటికి వెళ్తారు. కృతి, ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య? ప్రణవ్, ఇప్పుడు పర్వాలేదురా, కొంచెం బాగుంది. కృతి తనతో తెచ్చిన టిఫిన్ ని ప్లేట్ లో పెట్టి ప్రణవ్ నోటి దగ్గర పెడుతుంది. ప్రణవ్, నీకెందుకురా, నేను తింటానులే అంటాడు ప్లేట్ తీసుకోబోతూ. నీకు తినిపించడం నాకు శ్రమ ఎందుకు అవుతుంది అన్నయ్య? చెల్లిగా ఇది నా బాధ్యత అని తినిపిస్తుంది.
ప్రణవ్కు కృతి అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కృతి ప్రణవ్కి టిఫిన్ తినిపించాక టాబ్లెట్లు వేసి ముగ్గురు కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుంటారు. కాసేపు అయ్యాక కృతి, అన్నయ్య ఈ జ్యూస్ తాగు అంటుంది. ప్రణవ్, వద్దురా, ఇందాకే కదా టిఫిన్ తిన్నా అంటాడు. ఇందాక కాదు, నువ్వు టిఫిన్ తిని గంట అయింది, ఈ జ్యూస్ తాగి కాసేపు పడుకో అని ప్రణవ్ వద్దన్నా బలవంతంగా తాపించి పడుకోమంటుంది. అశ్వత్ కోపంగా కృతిని చూస్తూ ఉంటాడు. కృతి ఈయనేంటి ఎంత కోపంగా చూస్తున్నాడు అనుకుని, ఏంటండి అలా చూస్తున్నారు అంటుంది. అశ్వత్, అందరికీ అడగకపోయినా వాళ్ళకేం కావాలో అన్నీ తెలుసుకుని మరీ చేస్తావు, కానీ నేను ఉదయం నుంచి అడుక్కుంటున్నా, ఒక ముద్దిచ్చిన పాపానే పోలేదు. వాడికి మాత్రం జ్యూస్ వద్దంటున్నా బలవంతంగా పట్టించావంటాడు. కృతి, జ్యూస్ కావాలంటే మీకు కూడా ఇస్తాను కదా, దానికి అంత కోపం ఎందుకు? అశ్వత్ తల కొట్టుకుని, బంగారం, నీకు ఎలా అర్థమయ్యిందా అని కృతి దగ్గరకు వచ్చి పెదాలపై వేలు పెట్టి, నాకు జ్యూస్ కావాలి, కానీ నువ్వనుకునే జ్యూస్ కాదు, ఇదిగో ఇక్కడ ఉండే జ్యూస్ కావాలి అంటాడు, పై పెదవి చిన్నగా లాగి. కృతి అశ్వత్ చేతిపై కొట్టి, ఇది మన ఇల్లు కాదు, హాస్పిటల్, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలీదా అంటుంది. అశ్వత్, అది కాదు కృతి బంగారం అంటాడు గోముగా. ప్రణవ్ అశ్వత్ చేస్తున్న అల్లరికి అటువైపుకి తిరిగి తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అశ్వత్, నేను చెప్పేది వినవే అని కృతికి ఇంకాస్త దగ్గరగా వెళ్ళేసరికి అశ్వత్ ఫోన్ మోగుతుంది. అశ్వత్, చీన జీవితం, పెళ్ళానికి ప్రేమగా ముద్దు పెట్టుకోవాలని కూడా లేదు. ఇచ్చే, కృతిని చూసి ఇదే కాదు, ఆఖరికి ఫోన్ కూడా నన్ను ఏడిపిస్తుంది అని ఫోన్ తిట్టుకుంటూ ఫోన్ చూసి ఏదో అన్నోన్ నెంబర్లా ఉంది అనుకుని లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు. అటువైపు నుండి మెల్లిగా అశ్వత్ గారు అంటుంది కైవల్య. అశ్వత్, యా, అశ్వత్ స్పీకింగ్, హూ ఇస్ దిస్ అని అంటాడు. నేను కైవల్య అశ్వత్ గారు అంటుంది. మరి కైవల్య అశ్వత్ తో ఏం మాట్లాడుతుంది? అసలు ఆ సాత్విక్ గురించి ఏమన్నా చెప్పబోతుందా? ఏం ప్లాన్ చేస్తుంది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.